హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు ఉడిపి స్టైల్ మిరియాల రసం రెసిపీ చెప్పబోతున్నాను. ఘాటుగా ఈ మిరియాల చారు గొంతులోకి దిగుతుంటే అబ్బా ఎంత బాగుంటుందోనండి. నా మాట గుర్తుంచుకోండి, పిడికెడు తినేవారు పళ్ళాళ్ళు లాగించి అంత గొప్పగా ఉంటుంది ఈ మిరియాల చారుతో తినే అన్నం. ఇది మామూలు మిరియాల చారు తీరు కానే కాదండి, చాలా ప్రత్యేకంగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. అయ్యప్ప స్వాములకి ఉల్లి వెల్లుల్లి తినని వారికి అసలు ఇలా కాదు, మంచి చారు తిందాం అనుకున్న వారికి ది బెస్ట్ అంటే బెస్ట్ అండి. చాలా సింపుల్గా ఉంటుంది, బట్ టేస్ట్ చాలా గొప్పగా ఉంటుందండి. లెట్స్ స్టార్ట్. ముందుగా 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిలో 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి చిట్లనివ్వండి. చూడండి, ఇలాంటి మెజరింగ్ చెంచాలు దొరుకుతాయి, వీటినే వాడండి. ఇవి వాడితే మీరు ఎప్పుడు చేసినా ఒకే రుచి వచ్చి తీరుతుంది. మిరియాలు చిట్లుతూ ఉన్నప్పుడే 1.5 టేబుల్ స్పూన్ల పొట్టు మినపప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేపండి. నల్ల పొట్టు మినపప్పు మాత్రమే వాడాలి ఉడిపి మిరియాల చారంటే. ఉడిపి చారుకి ఇదే ప్రత్యేకం అండి. మామూలు మినపప్పుతో ఈ రుచి ఫ్లేవర్ రాదు. పొట్టు మినపప్పు వాడుకోండి, చాలా చాలా బాగుంటుంది మీకు. పప్పులు వేగుతూ ఉన్నప్పుడే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చిట్లనివ్వండి. వేసిన పప్పులన్నీ వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు ఆఖరణ 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు లేదా 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము ఏదో ఒకటి వేసి కొబ్బరి ముక్కలు కాస్త ఎర్రబడేంత వరకు వేపుకోండి. కొబ్బరి ముక్కలు కాస్త రంగు మారుతున్నప్పుడు దింపి మిక్సర్ జార్లో వేసి నీళ్లతో కొంచెం బరకగా పేస్ట్ చేసుకోండి. మరీ బరకగా మరీ మృదువుగా ఉండకూడదు. చూడండి, ఉసిరికాయంత నానబెట్టినటువంటి చింతపండుని గట్టిగా పిండి సారం తీయండి. ఇప్పుడు ఈ చింతపండు సారాన్ని కడాయిలో పోసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 లీటర్ దాకా నీరు, రుచికి సరిపడా రాళ్ల ఉప్పు వేసి 3-4 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద మరగనివ్వండి. 3-4 నిమిషాలు అనే కొలత చెప్పడం కంటే చారు మధ్యలో పొంగు రావాలి, అంచుల వెంట కాదు. అందాక మరిగిస్తే చింతపండు పులుసులోని పచ్చివాసన పోతుంది. చూడండి, మనకు చారు మధ్యలో పొంగు వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బెల్లం గడ్డ, ఇంకా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఉడిపి స్టైల్ చారు పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకోండి. ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, టొమాటోలు ఏమీ వెయ్యరు. ఇది అంతే. హ్యాపీగా మీకు మిరియాల ఘాటు సరిపోతుంది. బాగా కారం తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం మిరియాలు వేసుకోవచ్చు, బట్ వేసిన మిరియాలు పర్ఫెక్ట్, ఇంకా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. చారు 3-4 నిమిషాల పాటు మరిగిన తర్వాత సిమ్లో ఉంచేయండి. ఇప్పుడు మరో కడాయి మీద 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కరిగించండి. కరుగుతున్నటువంటి నెయ్యిలో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చిట్లనివ్వండి. ఆవాలు చిట్లుతూ ఉన్నప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసి వేపండి. ఆ తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఈ తాలింపుని ఎర్రంగా వేపి సన్నని సెగ మీద మరుగుతున్నటువంటి చారులో పోసేయండి. తాలింపు చారులో పోసాక ఒక్క నిమిషం మరిగిస్తే తాలింపు పరిమళం అంతా చారు పట్టుకుంటుంది. అంతే, దింపేసేయండి. కొత్తిమీరలు వేయడాలు ఇవేవీ లేవండి. ఈ చారు ఇంతే. ఒక్కసారి ఉడిపి స్టైల్ మిరియాల చారు ట్రై చేసి చూడండి, వదలరండి, అంత గొప్పగా ఉంటుంది. ఇందులో వెల్లుల్లి లాంటివి లేవు కాబట్టి పండుగలప్పుడు అయ్యప్ప స్వాములకు నిరభ్యంతరంగా వడ్డించవచ్చు. ఏమంటారు? నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి.